హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సిసి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో మనం ఒక 5 స్టాక్స్ డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. నియర్గా 52 వీక్ లోకి నియర్గా దొరుకుతున్న ఒక 5 స్టాక్స్ అనమాట. ప్రస్తుతం మనం చూస్తే కనుక మార్కెట్ హై వాల్యుయేషన్స్లో ఉంది. స్టాక్స్ ఏవైతే ఒక 2x 3x రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం కన్నా కూడా బాగా బాటమ్ అవుట్ అయిన స్టాక్స్లో కనుక ప్రస్తుతం ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ అయ్యి ఉండి మంచి లెవెల్స్ దగ్గర దొరుకుతున్న స్టాక్స్లో కనుక మనం ఇన్వెస్ట్ చేస్తే కనుక ఆ స్టాక్స్ ఈవెన్ మార్కెట్ ఇక్కడి నుంచి పడుతున్నా సరే మనకి ఈ స్టాక్స్ బాగా పడిపోయే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే స్టాక్ ఆల్రెడీ బాగా పడ్డాయి కాబట్టి రికవరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మార్కెట్ ఈవెన్ క్రాష్ అయినా సరే హెవీ కరెక్షన్స్ అనేవి ఈ స్టాక్స్లో వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అనమాట. సో అటువంటి ఒక 5 స్టాక్స్ 52 వీక్ లోకి నియర్గా ఉన్న ఒక 5 స్టాక్స్ వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక 5 స్టాక్స్ అనేవి డిస్కస్ చేద్దాం ఉన్నాం కదా, 50 వీక్ లోకి నియర్గా ఉన్న స్టాక్స్. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి జిలెట్ ఇండియా లిమిటెడ్ ఫ్రెండ్స్. సో ఈ కంపెనీ అనేది ఫండమెంటలీ చాలా స్ట్రాంగ్ కంపెనీ అనమాట. సో మనకి జిలెట్ ఇండియా లిమిటెడ్ మనకి ఆ నేమ్ వినంగానే మనకు గుర్తొచ్చేది ఏదైతే జిలెట్ ఇండియా బ్లేడ్స్ ఉంటాయో ఆ రేజర్స్ అండ్ బ్లేడ్స్ మనకు తెలిసినవే, షేవింగ్ జెల్ మనకు తెలిసిందే, షేవింగ్ క్రీమ్స్, అలాగే ఆఫ్టర్ షేవ్. సో ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, అలాగే సేల్స్ కూడా చేస్తారు అనమాట. కంపెనీ చాలా ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ, మనకి వెల్ నోన్ కంపెనీ అనమాట. మనం డైలీ యూజ్ చేసే ఏవైతే ఆ రేజర్ బ్లేడ్స్ అవన్నీ కూడా ఈ కంపెనీ నుంచే వస్తుంటాయి. సో మనకు తెలిసిన కంపెనీ. స్టాక్ ప్రైస్ మనం చూస్తే కనుక 5940, మన షేర్ ప్రైస్ చూస్తే కనుక 5940 5900 రేంజ్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. బట్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక స్టాక్ 50 వీక్ లో చూస్తే కనుక అరౌండ్గా 5500 ఉంది ఫ్రెండ్స్. సో అరౌండ్గా 300-400 పాయింట్స్ పైన ట్రేడ్ అవుతుంది. బట్ మార్కెట్ క్రాష్ కాకముందు మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఈ స్టాక్ ఒక 8000 రూపీస్ దగ్గర ట్రేడ్ అయ్యే స్టాక్ మార్కెట్ క్రాష్లో అరౌండ్గా 4500 లెవెల్ దగ్గరికి వచ్చి ప్రస్తుతం స్లోగా రికవరీ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇంకా కూడా ఒక 2000 పాయింట్స్ పైకి వెళ్ళే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట. సో లాంగ్ రన్ ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఈ కంపెనీ చాలా ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ ఫ్రెండ్స్. బట్ మనం ఆ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ కూడా చెక్ చేయాలి. మనం ఫస్ట్ అబ్జర్వ్ చేస్తే కనుక కంపెనీ జీరో డెప్ట్ ఫ్రీ కంపెనీ ఫ్రెండ్స్. అంటే డెప్ట్ అనేది లేదనమాట, డెప్ట్ ఫ్రీ కంపెనీ. అలాగే మనం ROE రిటర్న్ ఆన్ ఈక్విటీ చూస్తే కనుక 36.5% రిటర్న్ ఆన్ ఈక్విటీ ఉంది ఫ్రెండ్స్. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ అనమాట. సో స్టాక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీ 100 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే దాంట్లో పర్ ఇయర్కి వీళ్ళు 36 crores అనేది ఎర్న్ చేస్తుంది అనమాట. సో ఏదైతే ప్రాఫిట్స్ ఎర్న్ చేస్తారో కంపెనీ దగ్గరే ఉంటాయి ప్రాఫిట్స్. ఎందుకంటే అప్పు లేదు కాబట్టి ఎవరికి అప్పు పే చేయాల్సిన అవసరం లేదు, డెప్ట్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. సో కంపెనీ ప్రాఫిట్స్ అన్నీ కూడా కంపెనీకి చెందుతాయి. సో ఇది వన్ ఆఫ్ ద పాజిటివ్ థింగ్. అలాగే కంపెనీ అరౌండ్ 0.61% డివిడెండ్ డీల్ కూడా ఇస్తుంది అనమాట. సో ఇవి పాజిటివ్ థింగ్స్ అనమాట ఈ కంపెనీ మనం అబ్జర్వ్ చేస్తే కనుక. అలాగే మనం సేల్స్ అబ్జర్వ్ చేస్తే కనుక కన్సిస్టెంట్గా వీళ్ళ సేల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి ఫ్రెండ్స్. 1 or 2 years మనం కొంత స్లోగా సేల్స్ కొంచెం తగ్గిన, బట్ రీసెంట్ ఇయర్ మనం చూస్తే కనుక ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేస్తే కనుక సేల్స్ అనేవి చాలా బాగున్నాయి 2021 ఫైనాన్షియల్ ఇయర్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక. అలాగే ట్యాక్స్ అన్ని పే చేసిన తర్వాత నెట్ ప్రాఫిట్ అబ్జర్వ్ చేస్తే కనుక ఇదివరకు ఒక 50-60 crores ఎర్న్ చేసే కంపెనీ ఇప్పుడు 300 crores దాకా ఎర్న్ చేస్తుంది ఫ్రెండ్స్ పర్ ఇయర్కి. సో కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ అనేవి చాలా బాగున్నాయి. సో ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ మనం చెక్ చేస్తే కనుక కంపెనీది చాలా బాగుందన్నమాట. అలాగే మన షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే కనుక ప్రమోటర్స్ దగ్గర అప్రాక్సిమేట్లీ 75% స్టేక్ ఉంది. అలాగే FIS రీసెంట్గా స్టేక్ అరౌండ్ 2% దాకా ఉందన్నమాట. DIS రీసెంట్గా స్టేక్ అనేది ఇంక్రీజ్ చేసుకున్నారు ఫ్రెండ్స్. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మార్చ్ 2021 క్వార్టర్ అలాగే జూన్ 2021 క్వార్టర్ లాస్ట్ 2 quartersలో వీళ్ళు స్టేక్ అనేది అప్రాక్సిమేట్లీ 6% స్టేక్ అనేది ఇంక్రీజ్ చేసుకున్నారు ఫ్రెండ్స్. ఇది వన్ ఆఫ్ ద పాజిటివ్ థింగ్ అనమాట. ఎందుకంటే స్టాక్ ఇంకా కూడా మంచి వాల్యూ దగ్గర ట్రేడ్ అవుతుంది. కంపెనీ చాలా ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ. ఈరోజు కాకపోయినా రేపైనా సరే స్టాక్ బాగా రేజ్ అయ్యి మంచి ప్రాఫిట్స్ ఇచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే పబ్లిక్ దగ్గర అరౌండ్గా 12.25% స్టేక్ అనేది ఉందన్నమాట. సో ఇది మన ఫస్ట్ కంపెనీ ఫ్రెండ్స్. సో ఏ లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేయాలంటే ప్రస్తుతం మార్కెట్ కూడా కొంత కింద పడుతుంది కాబట్టి మనం ఈ స్టాక్ 5500 దగ్గర కానీ 5600 లెవెల్ దగ్గర కనుక వస్తే కనుక ఈ స్టాక్లో మనం యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. లాంగ్ రన్కి హోల్డ్ చేయొచ్చు. మనం 7000 8000 9000 లెవెల్స్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వితిన్ 1.5-2 yearsలో మనం ఈజీగా ఒక 3000 పాయింట్స్ అనేది పైకి ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. ఇంకా కూడా 10,000 12,000 కూడా వెళ్ళే ఛాన్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ ఎప్పుడు కూడా గ్రో అవుతూనే ఉంటాయి. స్లోగా గ్రో అయినా సరే కన్సిస్టెంట్గా గ్రో అవుతాయి అనమాట. సో ఇది మన ఫస్ట్ కంపెనీ ఫ్రెండ్స్, జిలెట్ ఇండియా. అలాగే మన సెకండ్ కంపెనీ చూస్తే కనుక ఆరో ఫార్మా ఫ్రెండ్స్, అరవిందో ఫార్మా అనమాట. ఒక ఫార్మా సెక్టర్ కంపెనీ. సో వీళ్ళు ఫార్మాక్యూటికల్ ఇంగ్రీడియంట్స్ కానివ్వండి, అలాగే జెనరిక్ ఫార్మాక్యూటికల్స్ అండ్ రిలేటెడ్ సర్వీస్ ఇవన్నీ కూడా వీళ్ళు చేస్తుంటారు. సో అంటే ఫార్మా సెక్టర్ కంపెనీ. సో మనకి ఈ కంపెనీ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ప్రస్తుతం స్టాక్ 728 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. 50 వీక్ లో చూస్తే కనుక 660 అనమాట. 1000 రూపీస్ దగ్గర ఉన్న స్టాక్ ప్రస్తుతం 700 దగ్గర ట్రేడ్ అవుతుంది. బట్ చాలా టైం ఇది
ఈ లెవెల్స్ దగ్గర స్పెండ్ చేస్తుందన్నమాట. కంటిన్యూస్గా పడిపోయింది రీసెంట్ టైమ్స్లో, 50-week లోకి నియర్గా ట్రేడ్ అవుతుంది. సో ఈ స్టాక్ ప్రస్తుతం మంచి వాల్యుయేషన్స్ దగ్గర ఉందన్నమాట. ఈ స్టాక్ అరౌండ్గా మనకి ఫండమెంటల్స్ మనం చెక్ చేస్తే కనుక డెప్ట్ అరౌండ్ 5,000 crores డెప్ట్ ఉంది. బట్ మార్కెట్ క్యాప్తో పోలిస్తే కనుక డెప్ట్ కొంచెం తక్కువే ఉందన్నమాట. సో అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ చూస్తే కనుక 27.5%. ఏదైనా కంపెనీ రిటర్న్ ఆన్ ఈక్విటీ కనుక 25% కంటే అబోవ్ ఉంటే కనుక ఆ కంపెనీ ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ, అలాగే లాంగ్ రన్లో బాగా గ్రో అవుతుంది ఆ కంపెనీ. సో ఆటోమేటిక్గా కంపెనీ గ్రో అయితే మనకి స్టాక్ ప్రైస్ కూడా గ్రో అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే డివిడెండ్ డీల్ అరౌండ్గా 0.55% అనేది ఇస్తుంది అనమాట. సో ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ మనం చెక్ చేస్తే కనుక ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ మనం చెక్ చేస్తే కనుక వీళ్ళ యొక్క సేల్స్ అనేవి కన్సిస్టెంట్గా ఇంక్రీజ్ అవుతున్నాయి ఫ్రెండ్స్. స్లోగా ఇంక్రీజ్ అయినా సరే వీళ్ళ సేల్స్ కన్సిస్టెంట్గా ఎవ్రీ ఇయర్ కూడా ఇంక్రీజ్ అనేది అవుతున్నాయి. అలాగే ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్, ట్యాక్స్ అన్ని పే చేసిన తర్వాత మనం ప్రాఫిట్ చెక్ చేస్తే కనుక రీసెంట్ క్వార్టర్స్లో చాలా బాగా ప్రాఫిట్స్ అనేవి పోస్ట్ చేసింది. ప్రీవియస్ ఇయర్స్తో పోలిస్తే కనుక 2021 ఏదైతే ఫార్మా సెక్టర్ బాగా ఇంక్రీజ్ అయింది కాబట్టి, సో బాగా వాళ్ళకి ఏదైతే కోవిడ్ వల్ల చాలా బాగా సేల్స్ అయ్యాయి కాబట్టి ఈ కంపెనీ అరౌండ్గా 5,000 crores అనేది ప్రాఫిట్ అని జనరేట్ చేసింది అనమాట 2021 ఫైనాన్షియల్ ఇయర్లో. సో ఇంకా కూడా లాంగ్ రన్లో ఇంకా మంచి ప్రాఫిట్స్ ఎర్న్ చేసే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. అలాగే మన షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక ప్రమోటర్స్ దగ్గర అరౌండ్గా 51 లేదా 52% స్టేక్ అనేది ఉందన్నమాట. సో అలాగే ఎఫ్ఐఎస్ దగ్గర అరౌండ్గా 24% స్టేక్ ఉంది. డిఐఎస్ దగ్గర 14% స్టేక్ ఉంది ఫ్రెండ్స్. రీటైల్ ఇన్వెస్టర్స్ దగ్గర అరౌండ్గా 10% స్టేక్ ఉందన్నమాట. ఓవరాల్గా చాలా బాగా ఎఫ్ఐఎస్, డిఐఎస్ ఇన్వెస్ట్ చేసి హోల్డ్ చేస్తున్నారు స్టాక్ని. సో లాంగ్ రన్లో ఈ స్టాక్ బాగా పెరిగే ఛాన్స్ ఉంది. మినిమం 300 points ఈజీగా క్యాచ్ చేయొచ్చు. సో ఈ ఒకవేళ ఇంకా లాంగ్ రన్ హోల్డ్ చేస్తే కనుక మనం 1,200 to 1,500 లెవెల్స్ ఈజీగా మనం ఈ స్టాక్ నుంచి కూడా తీసుకోవచ్చు అనమాట. ప్రస్తుతం అరౌండ్గా డబ్ల్యూ షేప్ ప్యాటర్న్ అరౌండ్గా ఫామ్ అవుతుంది. ఒకవేళ ఈ లెవెల్ ఏమైనా బ్రేక్ అయితే 770 ఆ లెవెల్ బ్రేక్ అయితే ఇంకా బెటర్ అనమాట. బ్రేక్ అయితే కనుక అప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఇంకా బెటర్ ఫ్రెండ్స్. వెంటనే మనకి రిటర్న్స్ కూడా కనిపిస్తాయి. లేదు అనుకుంటే ప్రజెంట్ వాల్యుయేషన్స్ దగ్గర కూడా ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. మనకి ఇది సెకండ్ స్టాక్ అనమాట. ఆరో ఫార్మా 50-week లోకి నియర్గా దొరుకుతుంది. అలాగే మనకి థర్డ్ స్టాక్ వచ్చేసరికి లుపిన్ లిమిటెడ్. రీసెంట్ టైమ్స్లో కూడా మనం దీని గురించి డిస్కస్ అనేది చేసాం. సో ఒక చాలా మంచి 50-week లోకి నియర్గా దొరుకుతుంది ఫ్రెండ్స్. 50-week లో చూస్తే కనుక 855 ఉంది ఫ్రెండ్స్. అరౌండ్గా ఆ లెవెల్ దగ్గర దొరుకుతుంది. ఇదివరకు ఇది 900 లెవెల్ దాకా వచ్చి కొంచెం పైకి వెళ్ళింది కొన్ని డేస్ బట్టి. బట్ స్టాక్ అనేది చాలా మంచి వాల్యుయేషన్ దగ్గర దొరుకుతుంది. అరౌండ్ 1,200 రూపీస్, 1,250 రూపీస్ స్టాక్ 950కి అరౌండ్గా దొరుకుతుంది అనమాట. సో స్టాక్ డెప్ట్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక స్మాల్ డెప్ట్ అనేది ఉంది. ఆర్ఓఈ చూస్తే కనుక కొంత తక్కువ ఉంది ఫ్రెండ్స్. బట్ ఏదైతే లాంగ్ రన్లో ఈ కంపెనీ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది. ఈవెన్ రాకేష్ జున్జున్వాలా గారు కానీ సో చాలామంది ఇన్వెస్ట్ చేశారు ఈ స్టాక్లో. సో లాంగ్ రన్లో ఇంకా బాగా పెరిగే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట. సో మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఈ కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేస్తే కనుక సేల్స్ అనేవి స్లోగా గ్రో అవుతున్నా సరే కన్సిస్టెంట్గా గ్రో అవుతున్నాయి ఫ్రెండ్స్. అలాగే కంపెనీ ఏదైతే మార్చ్ 2021 2020 పక్కన పెడితే ఆ తర్వాత ఇయర్స్ కొంత మళ్ళీ కూడా రికవరీ అవుతుంది. సో స్లోగా రికవరీ అవుతుంది. అందువల్ల స్టాక్ అనేది కొంత కింద పడింది. బట్ ఓవరాల్ కంపెనీ ఫండమెంటల్స్ మనం చాలా బాగున్నాయి అనమాట. అలాగే మనకి షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే కనుక ప్రమోటర్స్ దగ్గర అరౌండ్గా 47% స్టేక్ ఉంది. అలాగే ఎఫ్ఐఎస్ దగ్గర అరౌండ్గా 18% స్టేక్ ఉంది. డిఐఎస్ దగ్గర 22% స్టేక్ అనేది ఉందన్నమాట. సో ఓవరాల్గా కంపెనీ ఫైనాన్షియల్స్ బాగానే ఉన్నాయి. స్టాక్ కూడా ప్రస్తుతం 50-week లోకి లాస్ట్ 1 year ప్రైస్కి అరౌండ్గానే ట్రేడ్ అవుతుంది. సో 900 లెవెల్ అనేది చాలా మంచి లెవెల్. లేదు అనుకుంటే ప్రస్తుతం కూడా ఈ స్టాక్లో ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. మినిమం ఒక 300-400 points ఈజీగా క్యాచ్ చేయొచ్చు వితిన్ 1.5 yearలో. ఇంకా లాంగ్ రన్కి హోల్డ్ చేస్తే ఇంకా మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇది మన థర్డ్ స్టాక్ ఫ్రెండ్స్. అలాగే మన ఫోర్త్ స్టాక్ వచ్చేసరికి హీరో మోటోకార్ప్ ఫ్రెండ్స్. సో హీరో మోటోకార్ప్ గురించి కూడా మనం ఇదివరకు డిస్కస్ చేసాం. ఈ స్టాక్ కూడా చాలా మంచి ప్రైజెస్ దగ్గర దొరుకుతుంది. ఫండమెంటలీ చాలా స్ట్రాంగ్ కంపెనీ. మనం అబ్జర్వ్ చేస్తే కనుక హీరో మోటోకార్ప్ మనకి ఏదైతే వెహికల్స్ అన్ని యూజ్ చేస్తాం. సో డెప్ట్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక 584 crores ఉంది ఫ్రెండ్స్. అంటే 584 crores అంటే ఆల్మోస్ట్ డెప్ట్ ఫ్రీ కంపెనీ ఫ్రెండ్స్. అలాగే ఆర్ఓఈ చెక్ చేసిన సరే 18.7% ఉంది. నియర్గా 20% నియర్గా ఉందన్నమాట. సో అలాగే 50-week లోకి నియర్గా దొరుకుతుంది. కంపెనీ ఆల్మోస్ట్ డెప్ట్ ఫ్రీ కంపెనీ. మంచి డివిడెండ్ డీల్ ఇస్తుంది. నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్ కూడా బాగుండే ఛాన్స్ ఉన్నాయి. లాస్ట్ 3 yearsగా ఆర్ఓఈ మనం చెక్ చేస్తే కనుక 22% ఉంది. అలాగే డివిడెండ్స్ కూడా చాలా బాగా ఇస్తుంది ఫ్రెండ్స్. సో బట్ ఏంటంటే సేల్స్ గ్రోత్ అనేది కొంచెం తక్కువ ఉంది. స్లోగా ఏదైతే ఆటో సెక్టర్ కొంత డౌన్లో ఉంది కాబట్టి స్టాక్స్ అన్నీ కూడా కొంత పైకి వెళ్ళే ఛాన్స్ అనేది తక్కువగా కనిపిస్తున్నాయి. బట్ లాంగ్ రన్లో వన్స్ ఆటో సెక్టర్లో బూమ్ వస్తే కనుక ఈ స్టాక్స్ చాలా మంచి రిటర్న్స్ అనేవి ఇస్తాయన్నమాట. మనం ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ మనం చెక్ చేస్తే కనుక సో సేల్స్ అనేవి స్లైట్గా కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తున్నారు. నెక్స్ట్ క్వార్టర్స్ కూడా మనకి పెరిగే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. అలాగే మనం నెట్ ప్రాఫిట్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక సేల్స్
ఏదైతే అన్ని చేసిన తర్వాత ప్రాఫిట్స్ కూడా ఈ కంపెనీ బాగానే జనరేట్ చేస్తుంది. బట్ రీసెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో కొంత ప్రీవియస్ ఇయర్స్తో పోలిస్తే కొంత తక్కువగా పోస్ట్ చేసింది ప్రాఫిట్స్. బట్ ఏంటంటే ఓవరాల్గా ఆటో సెక్టర్ కొంత క్లిక్ అయితే కనుక, బూమ్ అయితే కనుక స్టాక్స్ అన్నీ కూడా బాగా రేజ్ అవుతాయి. ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో హీరో మోటోకార్ప్ చాలా మంచి కంపెనీ ఫ్రెండ్స్. అలాగే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక 34% స్టేక్ అనేది ప్రమోటర్స్ దగ్గర ఉంది. సో 35% స్టేక్ అనేది ఎఫ్ఐఎస్ దగ్గర ఉంది ఫ్రెండ్స్. అంటే ఎఫ్ఐఎస్ ఎక్కువగా ఇన్వెస్ట్ చేసి హోల్డ్ చేస్తుంది అనమాట ఈ కంపెనీని. అలాగే డిఐఎస్ దగ్గర కూడా రీసెంట్ క్వార్టర్స్లో స్టేక్ అనేది ఇంక్రీజ్ చేసుకున్నారు. వీళ్ళ దగ్గర కూడా 20% స్టేక్ ఉంది. పబ్లిక్ దగ్గర అరౌండ్గా 10% స్టేక్ ఉంది ఫ్రెండ్స్. సో ఓవరాల్గా కంపెనీ ఫండమెంటల్స్ చాలా బాగున్నాయి అనమాట. మనం స్టాక్ అబ్జర్వ్ చేస్తే కనుక సో స్టాక్ అనేది అరౌండ్ 3,000-4,000 రూపీస్ స్టాక్ కాస్త ప్రస్తుతం మనకి మంచి వాల్యూ దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. మార్కెట్ క్రాష్లో ఇది అరౌండ్ 1,500 దగ్గర ట్రేడ్ అయింది. బట్ ఆ తర్వాత రికవర్ అయింది ఫ్రెండ్స్. బట్ మార్కెట్ క్రాష్ కాకముందు మనం అబ్జర్వ్ చేస్తే కనుక అరౌండ్గా 3,000 రూపీస్ దగ్గర ట్రేడ్ అయ్యే స్టాక్ ఈవెన్ ఇప్పుడు కూడా మనకి చాలా తక్కువ వాల్యూ దగ్గర దొరుకుతుంది అనమాట. సో ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో ప్రస్తుతమైన ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదనుకుంటే కొంచెం కింద పడిన తర్వాత 2,600-2,650 లెవెల్స్కి ఏమైనా వస్తే కనుక అక్కడైనా మనం ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. ఇన్వెస్ట్ చేసి లాంగ్ టర్మ్కి అనేది హోల్డ్ చేయొచ్చు అనమాట. ఒక 3,500 అలాగే 4,000, 5,000 లెవెల్స్ దగ్గర కూడా ఈ స్టాక్ నుంచి మనం రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు వితిన్ 2-3 ఇయర్స్ హోల్డింగ్ కోసం అనమాట. సో అలాగే మన ఫిఫ్త్ స్టాక్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక బంధన్ బ్యాంక్ ఫ్రెండ్స్. సో బంధన్ బ్యాంక్ కూడా బ్యాంకింగ్ సెక్టర్లో పోలిస్తే రిమైనింగ్ బ్యాంక్స్ లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ పోలిస్తే బంధన్ బ్యాంక్ ఫండమెంటల్స్ కొంచెం వీక్గా ఉన్నాయి. బట్ మీరు ప్రస్తుతం స్టాక్ అనేది చాలా మంచి వాల్యుయేషన్స్ దగ్గర దొరుకుతుంది అనమాట. బట్ మీరు కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేద్దాం డీసెంట్ రిటర్న్స్ కోసం అయితే కనుక ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదు నాకు దీనికంటే బెటర్ బ్యాంక్స్ ఉన్నాయి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కోటాక్ బ్యాంక్ కానీ, ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. దీన్ని స్కిప్ చేయొచ్చు. లేదు స్టాక్ కొంత ప్రైస్ దగ్గర చూస్తే కనుక కొంత మంచి ప్రైస్ దగ్గర దొరుకుతుంది అనుకుంటే ఈ బ్యాంక్లో కూడా మనం కొంత క్వాంటిటీ అనేది యాడ్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మీ ఏదైతే పోర్ట్ఫోలియోలో ఒక 2 బ్యాంకింగ్ సెక్టర్ స్టాక్స్ ఒక 2 సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటే సో ఏదైనా ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, కోటాక్ బ్యాంక్ కానీ సెలెక్ట్ చేసుకొని సెకండ్ స్టాక్ కింద ఈ బంధన్ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. లేదు అనుకుంటే ఈ స్టాక్ని స్కిప్ కూడా చేయొచ్చు. స్టాక్ అరౌండ్గా 284 రూపీస్ దగ్గర దొరుకుతుంది అనమాట. 50 వీక్ లో చూస్తే కనుక 260 అరౌండ్గా 50 వీక్ లో ఉంది. అంటే నియర్గా 50 వీక్ లోకి నియర్గా దొరుకుతుంది అనమాట. సో ఏదైతే బ్యాంకింగ్ స్టాక్స్కి ఆటోమేటిక్గా డెప్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆర్ఓఈ మనం చెక్ చేస్తే కనుక 13.5% అనేది ఆర్ఓఈ ఉందన్నమాట. సో సేల్స్ వైజ్ చూస్తే కనుక సేల్స్ అనేవి కన్సిస్టెంట్గా ఇంక్రీజ్ అవుతున్నాయి ఎవ్రీ ఇయర్ కూడా. అలాగే ప్రాఫిట్స్ కూడా కన్సిస్టెంట్గా ఇంక్రీజ్ అవుతాయి. బట్ ప్రీవియస్ ఇయర్తో పోలిస్తే కనుక కొంత ప్రాఫిట్ అనేది వీళ్ళు ఏదైతే కొంత నెగిటివ్ చూపించారన్నమాట. బట్ ఓవరాల్ కంపెనీ ప్రాఫిట్ జనరేట్ చేస్తుంది. నెక్స్ట్ అప్కమింగ్ ఇయర్స్లో ఇంకా పెరిగే ఛాన్స్ ఉన్నాయి. ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో స్మాల్ క్వాంటిటీస్ ఇన్వెస్ట్ చేయండి పర్టికులర్ బ్యాంక్లో. సో గో విత్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆర్ కోటాక్ బ్యాంక్ అనమాట. సో అలాగే లేదా ఐసిఐసిఐ బ్యాంక్ కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. సో ప్రమోటర్స్ స్టేక్ అరౌండ్గా రీసెంట్ టైమ్స్లో చాలా బాగా తగ్గింది. అరౌండ్ 40% స్టేక్ అనేది కన్సిస్టెంట్గా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. ఎఫ్ఐఎస్ దగ్గర 35% స్టేక్ ఉందన్నమాట. డిఐఎస్ దగ్గర అరౌండ్గా 2% స్టేక్ ఉంది. పబ్లిక్ రీటైల్ ఇన్వెస్టర్స్ దగ్గర అరౌండ్గా 22% స్టేక్ ఉందన్నమాట. స్టాక్ ప్రైస్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక చాలా బాగా ఇంక్రీజ్ అయిందనమాట. మార్కెట్ క్రాష్ తర్వాత ఒక టైంలో అన్ని బ్యాంకింగ్ స్టాక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ అన్నీ కూడా ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఈ స్టాక్ చాలా బాగా ఇంక్రీజ్ అయింది. అరౌండ్ 420-425 దాకా వెళ్ళిన తర్వాత కంటిన్యూస్గా పడిపోయింది ఫ్రెండ్స్. సో అరౌండ్గా హాఫ్ ఆఫ్ ద ప్రైస్కి దొరుకుతుంది అనమాట. అరౌండ్గా ఒక 50-60% డౌన్లో దొరుకుతుంది స్టాక్. సో మంచి ప్రైస్ దగ్గర దొరుకుతుంది. ఒకవేళ 2-3 ఇయర్స్ హోల్డింగ్ కోసం ఒక 100% రిటర్న్స్ కోసం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కొంత క్వాంటిటీ ఈ స్టాక్లో కూడా యాడ్ అనేది చేసుకోవచ్చు. సో ఇది మన 5th స్టాక్ ఫ్రెండ్స్ బంధన్ బ్యాంక్. సో ఇవన్నమాట 5 స్టాక్స్ 50 వీక్ లోకి నియర్గా దొరుకుతున్నాయి. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి జిలెట్ ఇండియా లిమిటెడ్, సెకండ్ స్టాక్ వచ్చేసరికి అరవిందో ఫార్మా అనమాట. సో థర్డ్ స్టాక్ వచ్చేసరికి లుపిన్, ఫోర్త్ స్టాక్ వచ్చేసరికి హీరో మోటోకార్ప్, అలాగే 5th వన్ వచ్చేసరికి బంధన్ బ్యాంక్ ఫ్రెండ్స్. సో ఈ 5 స్టాక్స్ కూడా కొంత ఫండమెంటలీ చాలా బాగా స్ట్రాంగ్ కంపెనీసే మంచి లెవెల్స్ దగ్గర దొరుకుతున్నాయి. ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ హోల్డింగ్ కోసం ఒక 100% to 120-150% రిటర్న్స్ అనేవి ఈ స్టాక్స్ నుంచి ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు మనం అప్కమింగ్ ఇయర్స్లో. సో ఎవరైతే మీరు కూడా అనాలిసిస్ చేసి కంపెనీస్లో ఏ కంపెనీస్ అయితే మీకు కూడా బాగున్నాయి, మంచి వాల్యుయేషన్స్ దగ్గర ఉన్నాయి, కంపెనీ కూడా ఫండమెంటల్స్ బాగున్నాయి అనిపిస్తాయో ఆ కంపెనీస్లో మీరు కూడా అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అని మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.